మిత్రపక్షం కదా అని కూటమి ధర్మంలో భాగంగా జనసేన అభ్యర్థి కోసం పనిచేస్తే ఎమ్మెల్యే అయ్యాక తమనే మింగేయాలని చూస్తున్నారని ఓ జనసేన ఎమ్మెల్యేపై టీడీపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. నియోజకవర్గంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయడానికి సదరు ఎమ్మెల్యే చాప కింద నీరులా కుట్ర అమలు చేసుకుపోతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన్ను అలాగే వదిలేస్తే పార్టీ పుట్టి మురగడం ఖాయమని వారు పచ్చన పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేసినా లాభం లేకపోయిందని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ వేడి పెంచుతోన్న పరిణామంపై ఫోకస్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ నేతలు బరిలో దిగాలని అనుకున్నారు. అయితే అవకాశవాద పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. పేరుకి జనసేనకి ఇచ్చిన అభ్యర్థిని మాత్రం తన కనుసన్నల్లో పనిచేసే మండలి బుద్ధప్రసాద్కు సీటు దక్కేలా స్కెచ్ గీశారు. మొదట్లో అవనిగడ్డ నుండి టీడీపీ అభ్యర్థిగా మండలి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ సీటును పవన్ కళ్యాణ్ అడగడంతో చంద్రబాబు సీటు ఇచ్చినట్లే ఇచ్చి తమ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న మండలి బుద్ధప్రసాద్ను జనసేనలో చేర్పించి ఆయనకే టికెట్ ఇచ్చేలా పావులు కదిపారు. పొత్తు ధర్మాన్ని పాటించి అందరూ పనిచేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నూరిపోశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సూపర్ 6 హామీలకు ఎన్నికల అక్రమాలు తోడు కావడంతో మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఎన్నికల వరకు తన కోసం పనిచేసిన టీడీపీ నేతలను నెమ్మదిగా దూరం పెడుతూ వచ్చారట మండలి. కీలక టీడీపీ నేతలను పిలిచి మీకు ఏ పని కావాలన్నా నేను చెప్పినట్లు చేయాలని అంటున్నారట. జనసేనలో చేరిపోతే పదవులకు పదవులు, పనులకు పనులు జరుగుతాయని ఆఫర్ ఇచ్చారట. మండలి మాట వినని టీడీపీ నేతలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్క పని కూడా జరగనీయకుండా అధికారాన్ని వాడేస్తున్నారట మండలి. దీనిపై టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. మండలి కోసం అనవసరంగా కష్టపడ్డామని వారు కుతకుతలాడిపోతున్నారట. పార్టీ సీనియర్ మంత్రి అయిన అచ్చెన్నాయుడితో పాటు ఇతర కీలక నేతలను కలిసిన అవనిగడ్డ టీడీపీ నేతలు మండలి వ్యవహారాలను పూసగుచ్చినట్లు వివరించారట. తమని పురుగుల్లా చూస్తున్నారని ఫిర్యాదు చేశారట. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేతలు అడిగిన పనులు చేయాల్సిందిగా పైనుంచి ఆదేశాలు వచ్చాయట. అయితే అవి కూడా ఎక్కువ కాలం కొనసాగలేదంటున్నారు. తనను సంప్రదించకుండా నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే టీడీపీ నేతలకు పనులు చేస్తే అధికారులను బదిలీ చేస్తానని మండలి బెదిరిస్తున్నారట. తాజాగా కోడూరు గ్రామంలో 2 కాలనీలకు సీసీ రోడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఒక రోడ్డును ఎమ్మెల్యేకి ఇచ్చి తమకు ఓ రోడ్డు పనులు అప్పగించాలని టీడీపీ నేతలు మంత్రి అచ్చెన్నాయుణ్ణి కలిసి కోరారట. టీడీపీ నేతలకు ఒక రోడ్డు పనులు ఇవ్వాలని మంత్రులు నిర్ణయించినట్లు సమాచారం అందడంతో గోవా పర్యటనలో ఉన్న మండలి అమాంతం నియోజకవర్గానికి వచ్చి కోడూరు గ్రామంలో ఎస్సీ కాలనీ రోడ్డు పనులకు తన కుమారుడితో కలిసి శంకుస్థాపన చేసేశారు. దీంతో రగిలిపోయిన టీడీపీ నేతలు రోడ్డుకు మరోవైపున కొత్తగా శంకుస్థాపన చేశారు. ఒక రోడ్డుకు 2 శంకుస్థాపనలు చేయడంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. పనులు కావాలంటే టీడీపీ నేతలు జనసేనలో చేరాల్సిందేనని మండలి అంటున్నారని టీడీపీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట కూడా. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నుండి తన పుత్రరత్నాన్ని బరిలో దించాలని మండలి బుద్ధప్రసాద్ భావిస్తున్నారట. అందుకే నియోజకవర్గాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఆయన వ్యూహరచన చేసుకున్నారట. దానికోసమే కీలక నేతలందర్నీ తానున్న జనసేనలోకి చేర్పించుకుని తన కుమారుడికి అనువైన వాతావరణం ఏర్పాటు చేయాలని మండలి బుద్ధప్రసాద్ కృతనిశ్చయంతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మండలి ఫ్యాక్టర్తో అవనిగడ్డ టీడీపీ శ్రేణులు ఆందోళనగా ఉన్నాయి. నాయకత్వం పట్టించుకోకపోతే పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు.